ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్ స్టాక్ ఆల్ టైమ్ హై బ్రేక్ అవనుంది. చూడండి, లాస్ట్ వీక్లీలో ఉంది టైం ఫ్రేము. 7 జూలై వీక్లో ఇది స్ట్రాంగ్గా పైన క్లోజ్ కాలేదు. వాల్యూమ్ వచ్చింది కానీ పైన స్ట్రాంగ్గా క్లోజ్ కాలేదు. ఇది కనుక మళ్ళీ 2 వీక్స్ కిందికి వచ్చింది. ఒకవేళ ఈ వీక్ కనుక స్ట్రాంగ్ వాల్యూమ్ తోటి, ఇంకా దీనికంటే ఎక్కువ వాల్యూమ్ తోటి ప్లస్ క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయితే కనుక ఇది అప్ సైడ్ తీసుకోవచ్చు. ఆల్ టైమ్ హై బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. లాంగ్ టర్మ్ చూసుకోవాలంటే లాంగ్ టర్మ్ టార్గెట్ కూడా చూడండి. మనం టార్గెట్ ఎలా తీసుకుంటామో తెలుసు కదా. లో ఎంతవరకు అయితే ఉందో, ప్రజెంట్ ఎక్కడ హై బ్రేక్ చేస్తుందో అక్కడ నుంచి మిడ్ పాయింట్ అనమాట. దాదాపుగా 415 అంటే ఇంకొక 10-20 పాయింట్లు ఎక్కువ వేసుకున్నా 420, 425 వరకు ఫస్ట్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. ఈ వీక్లో స్ట్రాంగ్ వాల్యూమ్ పడాలి. ఇక్కడ ఈ క్యాండిల్ ఎలా గ్రీన్ క్యాండిల్ పడ్డదో ఇక్కడ మనకు ఈ క్యాండిల్ ఇట్లా ఇక్కడ వరకు వచ్చి పడితే మళ్ళీ కన్సాలిడేషన్ తీసుకొని పైకి వెళ్ళిపోతుంది. అది ఈ స్టాక్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి, వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఓకే, మన ఎంట్రీ ఏ విధంగా తీసుకోవాలంటే మన ఫార్మేట్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి. ఇక్కడ కన్సాలిడేషన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ కిందికి వచ్చింది కదా. కిందికి వచ్చిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ చూసుకోండి. రెడ్ క్యాండిల్ లోపల 2 క్యాండిల్స్ క్లోజ్ కావాలి. 2 క్యాండిల్స్ లోపల 2 క్యాండిల్స్ అంటే ఇది మిడ్ పాయింట్కి ఉంది కదా, ఇక్కడ కాదు. సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత, దాదాపుగా సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత వీక్లీలోనే చూసుకుందాం ఎంట్రీ, ఎందుకంటే లాంగ్ టర్మ్ కోసం కదా ఇది. సపోర్ట్ కోసం వచ్చిన తర్వాత మనకు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఒక రెడ్ క్యాండిల్ తర్వాత ఇలా కిందికి వచ్చిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ని చూసుకొని కింద దాని లోపల 2 క్యాండిల్స్ క్లోజ్ కావాలి. ఆ తర్వాత అది బ్రేక్ అయిన తర్వాత పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ కిందికి వచ్చింది, పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది. మనకు ఎంట్రీ ఇక్కడ చూడండి, ఇది రెడ్ క్యాండిల్, దీని లోపల 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. చూడండి, ఈ రెడ్ క్యాండిల్ 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. ఈ రెడ్ క్యాండిల్ పై నుంచి మళ్ళీ కిందికి రాలేదు. చూడండి, ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ పైన ఎంట్రీ ఎక్కడ తీసుకున్నా మనకు మళ్ళీ లెఫ్ట్ స్వింగ్ వరకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, ఈ లైన్ పైన అంటే 292 పైన, ఇదే కదా 292, ఈ 292 పైన ఆ ఫార్మేట్ వస్తే పైకి చూడండి. తర్వాత 425 వరకు మన టార్గెట్ ఉంటుంది. 415 ఉంది కానీ ఇంకా డబల్ తీసుకోవచ్చు. దీని ప్రకారం డబల్ క్యాలిక్యులేషన్ కూడా చేసుకోండి. కావాలంటే హోల్డింగ్ చేసుకోవాలనుకుంటే అంతవరకు కూడా హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.